సేవ సులభం కాదు, అది ఆయనకు బాగా తెలుసు. ఒక కంటిలో కన్నీరు, మరో కంటిలో ప్రేమ. శరీరం అలసిపోయినా మనసు మాత్రం దేవుని పనిలో నిలిచింది. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని నమ్మారు. ఆ నమ్మకంతోనే సేవా ప్రణాళికల్లో భాగంగా 2012లో మందిర నిర్మాణం చేపట్టారు. సంఘం ద్వారా దేవుని కృపను బట్టి ఎన్నో కార్యక్రమాలు. 2009 నుండి 2015 వరకు అనేక సభలు జరిగించారు. దేవుని సేవను ఇంకా గొప్పగా చేయాలనే తపనతో 2016లో మహాసభలు, సెమినార్లకు పిలుపునిచ్చారు. 2015 మార్చి మాసంలో ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారు. పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఒకవైపు సేవకుడి శరీరం బలహీనపడుతోంది, కానీ దేవుని పని ఎక్కడ ఆగలేదు. సంఘాన్ని బలపరుస్తూనే ఉన్నారు. మరోవైపు ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నా చెరగని విశ్వాసంతో సంఘం ముందుకు సాగింది. రోజులు దగ్గర పడుతున్నాయి, కానీ ఆయన ఆరోగ్యం మాత్రం ఇంకా బలహీనమవుతోంది. మహాసభల కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు. ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయలేదు. ఆయన దేవునిని వదల్లేదు.